500 కాదు, ఎప్పటికైనా Z900 మనం కొందాం. కొనేసి అయితే మీ అందరి ముందే Z900 ఓపెన్ చేస్తుంటా. బ్యానర్ రైడర్ ఇలా ఇస్తాడు అనమాట. సో అలాగే మనం కూడా Z900 స్కానర్ పెడతాను. మైండ్స్ ఒక తల ఒక 500 వేసేయండి. రాత్రి తాగడం డబ్బులు లేవు. నాన్ స్టాప్ 900 కిలోమీటర్లు కొట్టుకుని వచ్చాడు కదా. సో కొట్టుకున్నందుకు వచ్చినందుకు గ్యాప్ కూడా ఇవ్వనందుకు సెన్సర్ అయితే దెంగేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే 2016 ఈ టైంలో ప్రతి కుర్రోడికి డ్రీమ్ బైక్ డ్యూక్ కానీ ఎన్ఎస్ కానీ మన దగ్గర ఉండాలి అని డ్రీమ్. ఆ పిచ్చి పట్టి ప్రతి ఒక్కరి దగ్గర చూసి మనక్కడ చిన్న గుంటలు రా, ఈరోజు రేపు చిన్న గుంటలు ఇంటర్ చదువుతున్న గుంటల కూడా దగ్గర కూడా డ్యూక్ ఉంది. మన దగ్గర ఎందుకు లేదు? ప్రతి ఒక్కటి డ్యూక్ అంతే. ఈరోజు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. చొక్క లేకపోతే గురుగారు బయట రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలుగుతారు అనమాట, నేను నాకు బయట తీసుకెళ్ళు ప్లీజ్. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తాను నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా. ఎస్టోజన్ కొందాం మేము. సో ఫస్ట్ ఒక 2 బీర్లు పెడితే లోపల కన్ఫర్మేషన్ వచ్చేస్తా ఉంటాయి, ఇదా అని. మా ఫ్రెండ్ ప్రవీణ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ బావా చనిపోయాడు. అది కాదురా బ్యాక్ సైడ్ ఉంటే చచ్చిపోతుంటరా. ఆడెవడో కానీ జస్ట్ మిస్, లేదంటే మా ఇద్దరం పార్తాయా పాడుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పే బాగుంది. డైలాగ్ చెప్పినప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేది. ఇప్పుడే కదా మనం నేర్చుకుంటున్నాం. పాటరెడ్డి దగ్గర నేర్చుకుంటాం. జస్ట్ మిస్ గుర్తు దగ్గర తెలుసా, గుర్తు దగ్గర స్పాట్ అయిపోతాం. ఇంకా ఏముందిలే, అయిపోయింది. ప్రేమికుడు అయిపోయాడు. మనం చూడడం బొగ్గులు చూస్తారు. ఇప్పుడు ఇదే ఎంత లైన్ ఉంది, చాలా లైన్ మంది ఉంది. సో మనకైతే విఐపి పాస్ ఉంది అనమాట. సో పెట్రోల్ మనకు కొట్టండి. ఎంత పెద్ద లైన్లు ఉంటే బదులు మనం వచ్చేసాం అనమాట. బాటిల్లో పెట్రోల్ ఇస్తున్నారు 100 రూపాయలకి. సో పెట్రోల్ కొట్టుకున్నాం అనమాట. లైన్ కాయలేం కదా. సో అందుకని అన్న అయితే మనకి ప్రొడ్యూస్ చేశాడు అనమాట 100 రూపాయల పెట్రోల్. అందరూ చూపెట్టి నమస్తే అన్నా, నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. ధనిక్ కదా అది. ఓకే కేటీఎం అనమాట. అంటే మనకన్నా 1000 చూసి బండి చూసి మన దగ్గర అన్ని పెట్రోల్ తెగడానికి అన్ని సామాన్లు ఉంటాయి మన దగ్గర. స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఈ రోజుల్లో అర్థమైంది ఏంటంటే, తోలెక్కి పెద్ద బళ్ళు కొంటే తోలు తీసుకోవాలి. వాటి మనం మా తాతగారు ఒకటి చెప్పేవారు అన్నమాట. ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు చాలా బాగా గుర్తు. మన గుర్తెంతో కోచ్ అంత వేసుకోవాలన్నమాట. ఏమైందిరా అది వీడికి అర్థం అవ్వలేదే, మన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. మన గుర్తెంతో కోచ్ అంత వేసుకోవాలి. లేకపోతే పెద్ద కొత్త మంది చిన్న కోస వేసుకున్నాం అనుకో సరిపోదు. మంది చిన్న కొత్త పెద్ద కోస వేసుకున్నాం అనుకో లూజ్ అయిపోతుంది. అలాగనమాట. మనకి ఎంతవరకు అంత వేసుకోవాలి. మన వచ్చే రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ పెట్టామనుకో కొత్త చెక్కేస్తుంది. ఇప్పుడు అది తోలు తీసి మనం కొనుక్కున్నాం. సరే కొనాలి కదా, క్రీమ్ ఉంది కదా అంటే పవర్ అన్ని కావాలి. అన్ని కావాలి. ఇప్పుడు ఏమైంది, తోలు తీరిపోతుంది మనకి పెట్రోల్ కి. రోజుకి 500 పెట్రోల్. రోజుకి మనం తిరిగి రోజుకి 500 పెట్రోల్. దాని అక్కడ మెయింటెనెన్స్
అంతకు ముందు నార్మల్ గా బండికి అయితే ఇంజిన్ ఆయిల్ ఎంత అవుతుంది మహా ఇది మీకు తెలిసినంత వరకు 500 300 ఎంత అవుతుంది. దానికి ఇంజిన్ ఆయిల్ అంత 1300 ఇంజిన్ ఆయిల్. నెక్స్ట్ కూలింగ్ ఫిల్టర్, కూలింగ్ ఆయిల్ మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మార్చిన తర్వాత దానికి ఫిల్టర్ మార్చాలి, కూలింగ్ ఆయిల్ మార్చాలి, మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ మార్చాలి. దాని చైన్ నార్మల్ చైన్ అంటే ఆయిల్ పర్లేదు, దానికి చైన్ స్ప్రే కొనాలి. పెళ్లి చేసుకున్న పిల్లని సైకిల్ వచ్చి దాని సైకిల్ డోలకు మందు లేదు, తాగడానికి మందు లేదు, డోలకి పెట్రోల్ వేయాలి బండిలో. అది వచ్చిన నుంచి నాకు వచ్చిన కూడా డబ్బులు లేవు, దానికి తగలాడుతున్నాను. 1000cc బండే బెటర్ అనమాట. 100 కొడితే 60 మన స్కూటీ చాలు మనకి ఇదంతా మన చాలు. 100 పెట్రోల్ కొట్టి 2 రోజులు తిరుగు. 100 బొక్కులు వెళ్ళాను, 300 పెట్రోల్, 300 అంత 150 కిలోమీటర్లు. అంత 200 కొట్టా, 2 లీటర్లు కొట్టా. అది 300 కొట్టాడు. 5 లీటర్లు తిరిగి వచ్చింది 150 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. తెల్లవర కూడా తిరిగాను కదా దీని మీద. అది ఇప్పటికీ పెట్రోల్ కొట్టలేదు మేము, ఇప్పుడు కూడా కొట్టలా. 5 లీటర్లు పెట్రోల్ వేస్తే ఆ ఊరు వెళ్ళి 5 లీటర్లు కదా, 5 లీటర్లు బొబ్బులు వెళ్ళి 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు తిరిగిసి వచ్చి రాత్రి తిరిగి ఇప్పుడు కూడా కుక్క 1000cc బండి. కాలేజ్ అబ్బాయిలు లేదు, మనకి ఇంట్లో పని లేదు, కాకపోతే ఏదో ఒక బండి కావాలని వాడి దగ్గర ఉంది, నేను ఎందుకు కొనకూడదు, వాడికి పెద్ద బండి కొనాలి, లేదు నాకు అలాంటి బండి కావాలంటే పెట్టుకోకండి. షోకి వెళ్తే తీసుకోండి. అదేదో చెప్తున్నాను, అదేదో పక్క నేను అనుభవించిన వరకు చెప్తున్నాను. నేను లేదన్యా మాకంటే అలవాటేని ఆడికి ఫోన్ చేసి ఒక మంది అడుగుతాను, ఆడికి ఫోన్ చేసి ఒక మంది అడుగుతాను, అలా అడుగుతా సర్దుకోవాలి అంతే కదా. అంతే ఉన్నదంతా సర్దుకుపోవాలి. సో ఫస్ట్ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఉన్నదంతా సరిపెట్టుకోవాలన్నమాట. దేని కూడా ఆశలు మాట్లాడితే చేయకూడదు అంతే. ఇప్పుడు సరే నువ్వు రిచ్గా బతుకుతున్నావు, ఓకే నువ్వు రిచ్గా ఉన్నావు, ఒక 100 రూపాయలు కూడా చాడికి ఎందుకు ఫోన్ అదే 100 నువ్వు కొట్టుకో, 2 రోజులు తిరుగుకో. అది 100 కొడతా 10 కిలోమీటర్లు తిరుగుతుందా, 5 అన్నా 100 కొట్టు అన్న బండి ఆగుతున్నాను ఎందుకు అవన్నీ. సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక దగ్గర సింపుల్ గా చెప్తారు, ఇంత పెద్ద బండి అంటాడు. ఇప్పుడు నాకు అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఆగిపోయింది బండి, నిన్న నుంచి పెట్రోల్ వేయించుకోలేకపోతున్నాను. ఈ రోజు వేయిస్తుంది, ఇది కూడా ఎంత 100 రూపాయలు. సరే బ్యాక్ పెట్టి ఇంట్లోకి వెళ్తున్నాం, బ్యాక్ కెమెరా పెట్టి. సో మనమే తీరులోకి వచ్చేసాం అనమాట. ఆ బండి ఏ బండి అంటే ఆ బండి గురించి ఇంత తిట్టుకున్నామంటే అది ఏ బండి మీరు చూసుకోండి. ఈ బండి కూడా కాదులే, ఇంకో బండి ఉంది లోనికి. చెప్పురా నువ్వు కూడా. ఆ బండి ఏదో మా పుత్రరత్నం, అదిగో పుత్రరత్నం అక్కడ ఉందన్నమాట. ఈ బండి గురించి మేము ఇంతసేపు డిస్కషన్ చెప్పింది, ఈ బండి గురించేనే. అసలు సొక్క ఉండదు అన్నమాట ఇందులోన. సొక్క లేకపోతే గురువు గారు బయటికి రారు. ఇందులో చొక్కు లేకపోతే గురుగారు బయటికి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలుగుతారు అనమాట, నేను నాకు బయటికి తీసుకెళ్ళు. నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా ప్లీజ్ అని చెప్పేసి. ఎందుకంటే అంత తాగుతాడు, ఎంత తాగుతాడు చాలు అదా ఇది. అందుకే బాయ్ 1000cc బండి తీసుకో, 200cc ఎక్కడ సెట్టింగ్ వేస్తాడు నైట్ పూట దీనికి. చూసా స్క్రాచ్ వచ్చే బుగ్గల మీద ముద్దెట్టేటి చేతి దిగాడు. బండితలు నాదే ఉంది బ్రో. చెప్తున్నా ఒక్క పండరాయి లొకేషన్ బాగాలేదని చెప్పి ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం ఉండేది కొంచెం మాస్ ఏరియా అనమాట. వాయిస్ వినపడుతుంది అంట నాది. సో గట్టిగా మాట్లాడదాం. అసలు అబ్బే చొక్క కూడా ఉండదు అనమాట. చూడదా
చుక్కుంటే ఒట్టు అసలు ఉండదు. నిల్లు చేయకూడదు బండికి, కంపెనీ వాడు చెప్పాడు అది. సో అందుకే అనమాట షోకులకి వెళ్ళి అయితే పెద్ద బోల్ తీసుకోవద్దు, పెద్ద బోల్ తీసుకుని సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు అనమాట. ముందే చెప్తున్నాను, ఉన్నదంతా సర్దిపెట్టుకోండి. సో లేదు బ్రో మాకు ఇంకా కావాలి, మేము పవర్ కావాలి, రైడింగ్ చేస్తాం, అది చేస్తాం అంటే మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదనమాట. అరే వైరేటర్ వచ్చింది, అసలు స్కామ్లు ఎక్కువ అవుతున్నాయి కదా, లాన్ వన్ పీక్స్ దిగేస్తున్నారు బళ్ళు. గల్లా చూసావు స్కూటీలు అన్ని జోగా ఉంటుంది మన దగ్గర, పెట్రోల్ అయిపోతుంది ఆన్ ది స్పాట్. ఏదా రెంచీలు గించులు అన్నీ ఉంటాయి, ఏదా రెంచీలు గించులు అన్నీ ఉంటాయి అనమాట మన స్కూటీలు. సేఫ్టీ బాయ్, సౌండ్ చేయి బాయ్ కొంచెం మీ బొడ్డోడికి. డ్యూక్ 200 లా లా అదొక సైడ్కి సాలరు దానికి ఏం బా. కొట్టు 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 బండి బ్యాక్ చేయరా, బ్యాక్ చేయి, సైడ్ పెట్టి అట్టి పెట్టరా. సరే ఒకసారి రాకి ఇక్కడ చూస్తా, నాకు తీసుకుంది కదా తలుపు. లైన్లో ఉండి గాయస్, బండి అప్పటికి వెళ్ళి తిప్పు. కరో రేచే రేచే రేచే. త్రాట్లు ఎక్కువరా, త్రాట్లు కాదు. వర్షం పడ్డది ఇంకా బండిలో ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతుంది. మనోడు నెల్లూరు కొట్టుకుని వచ్చానమాట బండి. ఎక్కడ కొట్టుకుని వచ్చావా బండి? చెప్పు మనోడు, చెప్పు వీడియోలో. నెల్లూరు నుంచి వచ్చాము, దంపలు అయిపోయింది మనకి పెట్రోల్కి వేసేసరికి. స్టోరీ మొత్తం చెప్పు, ఎందుకు వచ్చేవాడిని, కొంచెం ఎమోషన్ ఉండాలన్నమాట. సో మనోడు వచ్చింది ఏదో చిన్న పర్పస్ మీద కాదు, చిన్న ఎమోషన్ మీద వచ్చాడు. సో సరదా కాదు రావడానికి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ప్రవీణ్ అని, నా క్లోజ్ ఫ్రెండ్ బావా చనిపోయాడు. సడన్గా నాకు నైట్ 11:30, 12 అప్పుడు తెలిసింది చాలా చనిపోయాడని. ఫోన్ చేస్తే వేరే వాళ్ళు ఫోన్ చేసి తెలిసింది. సో అప్పుడు మనోడు నుంచి ట్రైన్లు సెర్చ్ చేస్తే ఏ ట్రైన్ లేదనమాట. ఉన్న ఒక ట్రైన్ కూడా ఈవినింగ్ అంతా 7:30, 8 అయిపోతుంది అనమాట నెల్లూరు నుండి బొబ్బిలి రావడానికి. బొబ్బిల్లో ఫ్రెండ్ ఉన్నాడనమాట, చనిపోయాడు అనమాట, మనకి అన్న అనమాట. సో ఆ టైంలో ట్రైన్లు దొరక్క మనకి అర్థం కాక ఆన్ ది స్పాట్ ఏదేదో చేసుకుని అయితే ఈ బండి మీద వచ్చేసాను అనమాట. బండి తీసుకున్నప్పుడు 4 రోజులు కూడా కాదు కదా బాబు, 15 రోజులు 2 రోజులు అవుద్ది, 15 రోజులు అవుద్ది. సో అర్థం కాక మనోడైతే అక్కడ నుండి అయితే బండి కొట్టుకొని వచ్చేసాడు అనమాట. ఇంకా ఏదైతే అది అయింది, ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలి, వాడిని చూడాలి, ఇంకా అది అర్థం చేసుకొని వచ్చేసి అక్కడ అక్కడ 1కి ఇలా బయలుదేరా. 1కి ఇలా బయలుదేరితే వచ్చేసా 9కి ఇలాగా మార్నింగ్. ఎక్కడ ఇంకా రెస్ట్ కూడా ఇవ్వలేదు బండికి, రెస్ట్ ఎక్కడ ఇవ్వలేదు. పెట్రోల్ బంక్ దగ్గర ఆపింది పెట్రోల్ కొట్టించుకోవడానికి మాత్రమే. ఎన్ని ఫుల్ ట్యాంకులు అయ్యాయి బండికి? 3 ఫుల్ ట్యాంకులు అయ్యాయి. 3 ఫుల్ ట్యాంకులు అయ్యాయి అనమాట. అంటే మైలేజ్ అర్థం చేసుకోండి, 3 ఫుల్ ట్యాంకులు అంటే మినిమం 25-20 ఇస్తుందంట, ఇంకెక్కువ కాదు. లోకల్ తిప్పితే మేము 15 ఇస్తుండేది. మొన్న రీసెంట్గా లోకల్ 100 కొట్టాం టెస్టింగ్ కానీ, లీటర్ కొట్టి చేస్తే 15 కిలోమీటర్లు ఇస్తుంది అనమాట అది. సో దాన్ని తప్పలేదు అనమాట, ఎందుకంటే అది కూడా ఒక స్పోర్టీ మోడలే కదా. సో దానికి తగ్గట్టుగా అది మైలేజ్ ఇస్తుంది. మనకే కొంచెం ఇబ్బంది ఉంది అంతే, తేడా ఇంకేట్లేదు. ఏం బావా? మనకి కావాలి అంటే అందరి దగ్గర ఉంది, మన దగ్గర కూడా ఎందుకు లేకపోతే ఎందుకు అనుకునే ఊపుతో కొన్నాం. ఇప్పుడు బాధపడుతున్నాం, తప్పదు. అంటే ఒకటి అంటే దీనికి పెట్రోల్ దగ్గర మనకు బాధ తప్ప ఇంకేట్లేదు. దీంతో సాటిస్ఫైడ్ అంటే మన పక్కన వాడు వెళ్ళాడు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకని చూస్తారు, మనకని చూడకుండా బండి కానీ చూస్తారు. నీకు అది చాలా ఒక సాటిస్ఫై, అమ్మా నాకు అని కూడా చూస్తున్నారు, నా దగ్గర పలానా బండి ఉంది అని. ఎంతోమంది మన ముందు షో ఆఫ్ దింగి ఉంటాడు, బళ్ళు మీద బైకుల మీద షో ఆఫ్ దింగి ఉంటారు. 2016 ఈ టైంలో ప్రతి కుర్రోడికి డ్రీమ్ బైక్ డ్యూక్ కానీ ఎన్ఎస్ కానీ మన దగ్గర ఉండాలి అని డ్రీమ్. ఆ పిచ్చితో పిచ్చి పట్టి ప్రతి ఒక్కరి దగ్గర చూసి మనక్కడ చిన్న గుంటలు రా, ఈరోజు రేపు చిన్న గుంటలు, ఇంటర్ చదువుతున్న గుంటలు కూడా దగ్గర కూడా డ్యూక్ ఉంది. మన దగ్గర ఎందుకు లేదు? ప్రతి ఒక్కటి డ్యూక్ అంతే. ఈ రోజు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో నెక్స్ట్ కూడా అక్కడ ఆ స్కూటీ దగ్గర ఇంకో బండి వస్తుంది. సో వెయిటింగ్ అనమాట మీరు కూడా. అంతే, సర్ప్రైజ్ అంతే. సర్ప్రైజ్
ఇది కూడా మనోడు మనం చెప్పలేదు కొన్నాడని చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చారు మాట. ఇంటికి వచ్చి బండి చూపెట్టారు, బాగా బండి తీసుకున్నాం అది ఇది అని చెప్పేసి అనమాట. దొంగన కొడుకు కనీసం బండి కొన్నప్పుడు ఫోన్ కూడా చేయలేదు తెలుసా. అది నేను ఐఫోన్ స్టోరీ జస్ట్ ఇంకా ఐఫోన్ డొక్కిలో పట్టుకున్న స్టోరీ పెట్టేకల్లా దొంగన కొడుకు ఐఫోన్ తీసుకున్నావు అది ఇదని అంత ఎగ్గాడు. బండి కొన్నట్టు చెప్పలేదు బొగ్గ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం వచ్చింది. కొనాల్సి వచ్చింది. కారు పద క్లైమేట్ డౌన్ అయిపోతుంది. సో లొకేషన్కి వెళ్ళి వీడియో ఆన్ చలో రైట్ గైస్. 15 minutes later. అరే అక్కడ ఏంటని తెలుసా, పోలీసు నీకు చాలా చూస్తుంటారు, దెంకొస్తాను అనుకున్నాడు వెనకట్లా. ఈడు పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి కొడుతుండయ్యా వీలీలు గట్ట చూసారా. జస్ట్ మిస్ ఆడు దొరికిన ఇప్పుడు పోలీస్ అయితే ఆ రోడ్లుగా ఆగు లైన్ అండి చెప్పదా. సో మనోడైతే అక్కడ పోలీస్ స్టేషన్ ముందైతే రెప్ప ఆడించాడు అనమాట. వేసించుకొని వీలు కొట్టాడు, వీలు కొడతా జస్ట్ మిస్ అనమాట. పోలీస్ బయటకు వచ్చాడు, బ్యాక్ సైడ్ వస్తుంటే మనకు చాలా డౌట్ అనమాట. సో వస్తే మనకు దొరికితే చింతపోండి ఇంకా మనోడికి పట్టేస్తారు నేను బండి పైన. బొంబాయికి అప్పుడు తెలియదు ఆ నిప్పుల్లో పడింది ఇనుమని. దాన్ని కాల్చి కొట్టి ఆడ పోలీస్ స్టేషన్ లో పెట్టారనుకో మన అన్నలు వస్తారన్నమాట. అప్పుడు సేమ్ కేజీఎఫ్ సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట. ఎట్లా సీన్ బుక్ చూపిస్తారు, బండి సీన్ బుక్ రాకీ పోలీసు సెక్రటరీకి ఇస్తాం మనకి, పోలీసు సెక్రటరీకి ఇస్తాం మనకి. బండి పట్టేస్తే చూడు పోలీసులు పోయి సెక్రటరీకి ఇంటికి వస్తారంట బయటకు తెస్తే సపోజ్. మన టన్ను చేస్తారు అయ్యా. వీలు కొడుతుందయ్యా. స్టార్ట్ ఏమవుతుంది కష్టం, స్టార్ట్ కష్టం బ్రో, స్టార్ట్ కష్టం. సో బాగుంటుంది లొకేషన్ అయితే చూడండి. మేము ఇక్కడ వీలు ప్రాక్టీస్ చేస్తుంటాం అనమాట. సో నాకు వీలు రాదు, సో నేర్చుకున్నాను ఇప్పుడైతే. నేర్చుకుని అనుకున్నా కానీ భయం వేస్తుంది. ఫస్ట్ పడ్డాం అనుకో ముక్కలు చెక్కులు అయిపోతాయి అనమాట. సో అందుకని వీలు చేయకూడదు అనమాట. సో మీరు ఇంకా రైట్ అనుకున్నాను. ఇంకా లొకేషన్ చూడండి బాగుంటుంది లొకేషన్. ఇది మన కంపెనీ అనమాట, ఇది జేకేపూర్ పేపర్ మిల్ కంపెనీ అనమాట. ఇక్కడ స్టాక్ ఏ ఉన్నాయి తప్ప ఇప్పుడు కూడా కంపెనీ లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కర్మ కొడతానమ్మా స్టాక్ కదా. ఏదైంది రాయిపోయాం చంద్రేశ్వరం అనుకున్నావా. రాకీ రైడర్ అంటావు కదా. నాట్ చందు రైడర్ బ్రో, ఓన్లీ రైడర్ రాకీ. ముందుకెళ్దామా ఇక్కడ కొడదామా, కొంచెం ముందుకెళ్దాంపా. మన రెక్కలు కాగా పద పద మననే. ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ అన్నమాట, ఫుల్ ర్యాష్ డ్రైవింగ్. ఇక స్టార్ట్ చేద్దామా. సో ఎక్కడైతే ఆగుదాం అనమాట. మరి వాళ్ళ ముందు బ్యాంక్ ఆగురా. చెప్పాను కదా సెన్సర్ ప్రాబ్లం అనే బండి నాన్ స్టాప్ 900 కిలోమీటర్లు కొట్టుకుని వచ్చారు కదా. సో కొట్టుకున్నందుకు వచ్చినందుకు గ్యాప్ కూడా ఇవ్వనందుకు సెన్సర్ అయితే దెంగేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఆగిపోతుంది స్టాప్ కొట్టినప్పుడు సడన్ గా వీలు ఆగిపోతుంది. స్టాప్ రాదు ఎందుకు, ఆడు అలా కొడతాడు రా.
ఫుల్ టైట్ అనమాట ఇదైతే. ఈ వైజర్ అనేది కొంచెం తీయడానికి ఫుల్ టైట్గా ఉందన్నమాట, రావట్లేదు. ఇరిగిపోయిందనుకో మళ్ళీ నా మీద ఎడుతున్నాడు. సో వైజర్ ఇరిగిపోయిందనుకో నాకు దెంక ఫుల్ టైట్ అది. ఇంకా 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 లేచిన జస్ట్ లేపితే అవుద్ది. అందుకనే కదా కొన్న బండి కేటీఎం స్టంట్లుగానే. కొట్టు 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 కొట్టు. థ్రాటల్ ఎక్కువ థ్రాటల్. సో మనలో కూడా ఒక రైడర్ ఉన్నాడనమాట, చందు రేసర్ అని చెప్పేసి, ఫీడ్బ్యాక్ ఇన్స్టాగ్రామ్ ఐడి. మనోడైతే కొత్త చింపెత్తాడు. ఇంకా వీలీలు త్రిబుల్ డ్రైవ్ వీలీ కూడా వస్తాడు, డబుల్ స్టాప్ కూడా వస్తాడు అనమాట. నీ అమ్మ చెప్తాను, ఒకప్పుడు మనోడించో స్టార్టింగ్ అనమాట. ఎవరికైనా స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఏది రాదనమాట. సో నేర్చుకుని ఈ స్టేజ్లోనూ ఈ స్టేజ్కి వచ్చానమాట. సో మనోడైతే వీలీ కానీ స్టాపీ కానీ నెక్స్ట్ ఏదో ఉంటే జీరో కట్ ఏదో అంటారు అనమాట. బండి లేపి గాలి లాగంటే ఒక్కాలతో రౌండింగ్ కొట్టుకొని వస్తారు, అదొకటి ఉంటుంది అనమాట. ఎటు అన్నీ నేర్స్తాడు. ఇంకా మనిషి ఇంకా ఎత్తుగా వెళ్ళాలి అని కోరుకున్నామంట మనం అయితే. ఎందుకంటే మళ్ళీ కూడా రైడర్ అంటే సరదా మాట కదా బా. అంతే ఇక్కడ రైడర్ రాక్ కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అదే మనం కూడా నేర్పుతాం నెక్స్ట్ రైడర్ రాక్ అనమాట. నెక్స్ట్ మనమే ఇంకా దోలు తీర్చేద్దాం అసలు, ఇంకా తెలుసు కదా. నెక్స్ట్ మన డ్రీమ్ ఇంకా Z900 అంతే. సో మీరు ఇలానే మనం సపోర్ట్ చేస్తుంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు. సో మీరు ఇలానే మనకు సపోర్ట్ చేస్తుంటే 1, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, ఎప్పటికైనా Z900 మనం కొందాం. కొనేసి అయితే మీ అందరి ముందే Z900 ఓపెన్ చేస్తుంటా. బ్యానర్ రైడర్ ఇలా గిసుడతాను అనమాట. సో అలాగే మనం కూడా Z900 స్కానర్ పెడతాను, మైండ్ ఒక తల ఒక 500 వేసి వేయండి. రాత్రి తాగడం డబ్బులు లేవు. Z900 కొందామా? రాబోయే కాలంలో మీరు ఎలా సపోర్ట్ చేస్తుంటే ఎలా పైకి లెగుద్దాం, అప్పుడు కొందాం. సో మీకు చెప్పొచ్చేసి ఏంటంటే ప్రస్తుతం తాగడానికి కూడా డబ్బులు లేవన్నమాట. సైడ్ స్కానర్ పెడుతున్నాం, 500 ఫోన్పే చేయండి. సో తాగినాక ఇంకోటి ఆలోచిద్దాం. Z900 కానీ 1000 S1000 కొందాం మేము. సో ఫస్ట్ ఒక 2 బీర్లు పెడితే లోపల కన్ఫర్మేషన్ వచ్చేస్తా ఉంటాయి, ఇదా అని. సో అందుకనే మీరైతే సైడ్కి స్కానర్ పెడతాను. సో దానికి ఫోన్పే చేయండి. అంత బావా, ఎంత మనిషి ఒక 500 చేస్తే నైస్గా. అదే మనిషి ఒక 500 చేస్తే బొంబాయి సఫారీ తెచ్చుకుందన్నమాట. ఎంత ఉంటుంది బొంబాయి సఫారీ? 5,000 ఉంటుంది బాటిల్. 3,000 చీప్, వెరీ చీప్ అనమాట. సో మనమే రీసెంట్ తాగాం. సో మీరు స్కానర్ పెడతాం, స్కాన్ చేసి పెట్టండి డబ్బులు. ఒక 6 కొడితే సెట్ అయిపోతుంది. 6 కూడా సెట్ అయిపోతుంది. 3,000 స్టఫ్ గిఫ్ట్ అంటే ఇంకొక 4 కొట్టండి, ప్రాబ్లం ఏం లేదు. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే బావా, సో మన వీడియో మీకు నచ్చినట్లయితే బ్రో ఇంకా లైక్లు కమెంట్లు ఇంకా కొత్త వేసుకోండి. చలో రైట్ అనుకుంటాం. లాస్ట్ అయితే మన ఆవిడ చెప్తానంటే సో వినండి మీరు. గొప్పలకు పోయి అప్పులు అవ్వద్దు, ఇది మాత్రం నేను చెప్తున్నాను, వినుకోండి అంతే.